మొదలైంది, కోత మొదలైంది. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పుట్టిందంటే కోత మొదలైంది. ప్రపంచంలో ఎవరికైనా యావత్ క్రైస్తవ్యాన్ని కించపరిచే విధంగా తప్పుడు మాటలు రాసిన ఈనాడు ఏనాటికైనా నీ మనుగడ ఉండాలి అంటే ఈనాడే గుర్తు తెచ్చుకో. యేసుక్రీస్తు దేవతనికి తెలియపోతే రామకి అని చెప్తాం. అలాంటి యేసుపై బురద చల్లడానికి ఈనాడికి ఎన్ని గుండెలు అడుగుతున్నాను. నమస్కారం, సత్య న్యూస్కు స్వాగతం. నా పేరు సాయి. యేసుక్రీస్తు వివాహితుడు అనే తప్పుడు కథనాలు ప్రచురించి క్రైస్తవుల మనోభావాలను గాయపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని ద కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వీరు ధర్నా నిర్వహించారు. ఈ నెల 13వ తేదీన కొన్ని పత్రికలు శకపురుషుడైన క్రీస్తును అవమానపరిచే విధంగా ప్రచురించాయని ఆరోపించారు. ఏదైనా ఎవరైనా వ్రాస్తే ఆధారాలు చూపకుండా వాటిని యథాతథంగా ప్రచురించడం దుర్మార్గమని అన్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ రాజారావు, ఒంగోలు ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, లూకా, బాబురావు తదితరులు పాల్గొన్నారు. మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడటం మంచిది కాదు. ఏదైనా ఎక్కడి నుంచి అయినా పక్కన దేశాల నుండి ఏదైనా తప్పుడు వార్త వచ్చినప్పుడు మా డైరెక్టర్ గారు ఉన్నారు, జయశాలి పిడి సుందరరావు గారు, ఆయన సంప్రదించి అది వాస్తవమా కాదని తెలుసుకున్న తర్వాత పత్రికల ద్వారా ప్రకటిస్తే అది క్రైస్తవులకు ఇటు మిగిలిన జనాంగానికి మంచిదిగా ఉంటుంది. కనుక మరి తప్పుడు వార్త ప్రకటించినందుకు ఈ దినపత్రికల విషయం మేము చాలా ఖండిస్తున్నాం. దయచేసి ఇంకెప్పుడు రెండవసారి యేసుక్రీస్తు వారి మీద కానీ బైబిల్ మీద కానీ తప్పుడుగా ఇలాంటి భిన్నమైన వార్తలు వస్తే ఇక మేము సహించేది లేదు. క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని గుర్తించి ఆయన్ని ప్రపంచమంతా విజయ పతాకం ఎగరేసి కాలానికి శకపురుషునిగా గుర్తిస్తున్న మీరు ఈరోజు క్రీస్తు గురించి ఇలా తప్పుడు కథనాలను రాయటం న్యాయమా? మీరు బైబిల్ చదివారా? బైబిల్ చదివిన వాళ్ళను తెలుసుకున్న బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ దగ్గరకు వచ్చి అడిగితే చెప్తారు అసలు విషయం. కానీ ఈనాడు ఎలాగైపోయిందంటే ఎవరో చెప్పడం, రాయటం, మరి రాసిన వారెవరో అని దాని కింద పేరు కూడా స్పెసిఫై చేయటం లేదు. ఆకాశ రామన్న వార్తలు అయిపోతున్నాయి. క్రైస్తవుల నమ్మకాలను, క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఒక న్యూస్ మీరు ప్రకటిస్తే ఇది తప్పుడైన ప్రకటన. అది అలాంటివి ప్రకటించవచ్చా? Shocking claims about the life of Jesus Christ. According to the Lost Gospel, Jesus married Mary Magdalene and they had 2 children. The authors even say they have evidence to back up their claims. ABC's Dan Harris has our story. This is not the first assertion that Jesus was married. A fragment of an ancient Egyptian papyrus known as the Gospel of Jesus' Wife was unveiled in 2012, containing the phrase, "Jesus said to them, my wife," although the document was written centuries after Jesus died. పేపర్ వాడు కానీ, లేకపోతే టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, హిందూ పేపర్ వాడు కానీ, ఆంధ్రజ్యోతి వాడు కానీ ఎవరు కూడా ఇక్కడ సంప్రదించకుండా, క్రైస్తవుల్ని ఏది అడగకుండా, బైబిల్లో ఏది ఉందో తెలుసుకోకుండా అలాగ తప్పుడు ప్రచారం చేస్తే, తప్పుడుగా రాస్తే మాకందరికీ కూడా బాధాకరంగా ఉంది కనుక మేమంతా కూడా ఇప్పుడు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ మరి అక్కైపాలెం క్రైస్ట్ చర్చ్ తరఫున మేమంతా వచ్చి మేము ఇక్కడ సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చామండి. మరి మేము కోరుకునేది ఏంటంటే ఇలా తప్పుడు ప్రచారం చేయకూడదు. చేసి ఎవరు మనం ఇప్పుడు మేము మాకు క్షమాపణ చెప్పాలి. చెప్పి ఏ పేపర్లో అయితే వారు ఇలా ప్రచారం చేశారు మళ్ళీ అదే పేపర్లో హెడ్లైన్స్లో మా అందరికీ దానికి వాడు సారీ చెప్తూ మా అందరికీ మళ్ళీ అపాలజీ అడగాలని మేము అందరూ కోరుకుంటున్నాం. అది చేయకపోతే మేము దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం.
మా ప్రాణాలు పోయినా మేము మాత్రం యేసుక్రీస్తు శక పురుషుడు యుగ పురుషుడిగా ఆయన కోసం మేము పోరాడతామని మేము ఖచ్చితంగా చెప్తున్నామండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యేసుకు రంగు కట్టిన వాడు ఎవడైనా మగాడుంటే రమనండి, మాట్లాడదాం. యేసును అన్న ఏ ఒక్కడికి ప్రపంచంలో ఒకవేళ దమ్ముంటే ఆ క్రీస్తు శకం అనే పదాన్ని చరిత్రలో తీసేయి, కాలచక్రంలో తీసేయి, అప్పుడు నీ పాదాల మీద పడతాను. చేతగాను నువ్వు అది చెయ్యకపోతే నా పాదాల మీద పడు. మా ప్రాణాలు పోయినంత వరకు భారతదేశంలో క్రైస్తవ పోరాటం ఇంతవరకు మీరు చవి చూడలేదు. మనం ఒక ఉద్యమాన్ని ప్రారంభిద్దాం. ఈ రాష్ట్రంలో ప్రపంచం తల గిర్రును తిరిగేటట్టు చేద్దాం. క్రీస్తు గురించి ప్రతి ఏటా ప్రతి పత్రిక వాడు, ప్రతి మీడియా వాడు, ఒక ఐ న్యూస్ వాడు, ఒక ఏబిఎన్ వాడు, ఒక TV9, ఒక TV5, ఒక NTV, ఒక V6 నువ్వు పబ్లిక్కి ప్రచురించే ముందు ఒక శకపురుషుని నీ పత్రిక మీద డేట్ వేసుకోవటం నువ్వు సిగ్గులేదు నీకు? నీ పత్రిక మీద ఈరోజు తేదీ వేస్తున్నావు. ఆ తేదీ ఎవరిదో తెలుసా? యేసు పుట్టాడు కనుక శకపురుషుడు. ఆయన పుట్టేంత కాలం అయిందని నీ పత్రిక మీద తేదీ, నీ కెమెరా, నీ ఛానల్లో తేదీ వేసుకోవటం లేదా నువ్వు? ఆ తేదీ ఎవరిని బట్టి వేసుకుంటున్నావు? అతనిని బట్టే రావాలి. ప్రపంచం తల గిర్రును తిరిగేటట్టు చేద్దాం. భూమిని తలక్రిందులు చేయువారే ఈ తరంలోనే వచ్చినారే. భూమిని తలక్రిందులు చేయువారే ఈ తరంలోనే వచ్చినారే. KITCC ట్రూ క్రిస్టియన్ మేమే. బైబిల్ అంటే ఏంటో మేమే చెబుతాం, అది తప్పంటే తొడగొట్టి నిలబడతాం. బైబిల్ అంటే ఏంటో మేమే చెబుతాం, అది తప్పంటే తొడగొట్టి నిలబడతాం. మేం బెదరం, మేం చెదరం, అడ్డొస్తే మేం ఆగం. దేవుని తరఫున మేమే యుద్ధం చేస్తాం. క్రీస్తునంటే వాడెవడైనా పడద్రోసేస్తాం. బైబిలే బంగారమే, కాదంటే నీ బ్రతుకు బండారమే. భూమిని తలక్రిందులు చేయువారే ఈ తరంలోనే వచ్చినారే. నిజంగా నీకు మగతనం ఉంటే ఆ పదం తీసే క్రీస్తు శకం అనే పదం, అప్పుడు నువ్వు మగాడు అనిపించుకుంటావు. క్రీస్తు శకం అనే పదాన్ని తీసిపడే చరిత్రలో నుంచి. చరిత్ర కొత్త సృష్టించావని నీ పాదాల మీద పడతాను, లేదంటే నువ్వు నా పాదాల మీద పడు. బండారం అనే టైటిల్ పెట్టిన వీర బ్రహ్మాన్ని ఎదిరించాలో వద్దా మీరు చెప్పండి. సత్తా బైబిల్ కొందే, ఆ బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడు కొంత సత్తా దమ్ము. శత్రువుల గుండెల్లో సింహానివై హడలు గొట్టేటి జైశాలి నీవే. దేవుణ్ణి లేడన్న దుర్మార్గుని నోరు మూయించే క్రైస్తవుడివి నీవే. జబ్బ చరచరా నీ తొడను గొట్టరా, మూతి మీద మీసముంటే నీవు తిప్పరా. జబ్బ చరచరా నీ తొడను గొట్టరా, మూతి మీద మీసముంటే నీవు త్రిప్పరా. వాదించి ఒప్పించి గెలిపించరా దేవుని. భూమిని తలక్రిందులు చేయువారే ఈ తరంలోనే వచ్చినారే. భూమిని తలక్రిందులు చేయువారే ఈ తరంలోనే వచ్చినారే.
కౌన్సిల్ ఉన్నంత వరకు, బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఉన్నంత వరకు, యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చేంత వరకు బైబుల్ ఓపెన్ యూనివర్సిటీలో బోధన కొనసాగుతూనే ఉంటది. దాన్ని ఎవరు ఆపలేరు. ఎవడు నిరూపించగలడు అని ఆ రోజే అన్నారు. ఈ రోజు కూడా అదే యేసుక్రీస్తు వారు అంటున్నారు, అతనిలో పాపం ఉన్నదని ఎవడు నిరూపించగలడని. ఈనాడు అని పేరు పెట్టుకున్న నీవు ఏ నాటితో రాస్తున్నావు అంటే నువ్వు ఆనాడు ఉన్నవాడువా, యేసుక్రీస్తు కాలానికి చెందినవాడవా, శతాబ్దంలో ఉన్నవాడవా, అపోస్తలులతో తిరిగిన వాడవా, మగ్దలేనే తమ్ముడు వాడువా, మగ్దలేనే మరియ అన్నవా, ఎవరివి కావు. ఇప్పుడు పుట్టిన వాడవు నీవు. ఇక్కడ పుట్టి ఇప్పుడు పుట్టి ఈనాడు పేరు పుట్టుకున్న నీవు ఏనాడో యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి అలాంటి యేసుక్రీస్తు గురించి తప్పుడుగా వ్రాయడానికి నీవు ఎవడివి? రామోజీని అడుగుతున్నావు. యేసుకే పెళ్ళన్న ప్రతివాడికి నోరు మూయించే మగాడు నీవే. కాలమే రాస్తున్న ప్రతివాడికి యేసు ఎవరో చెప్పాలి నీవే. పరిశుద్ధుడురా, పవిత్రుడురా, అతని గుణాలను ప్రకటించే యాజకుడివిరా. పరిశుద్ధుడురా, పవిత్రుడురా, అతని గుణాలను ప్రకటించే యాజకుడివిరా. వాదించి ఒప్పించి గెలిపించరా యేసుని. భూమిని తలక్రిందులు చేయువారే ఈ తరంలోనే వచ్చినారే. భూమిని తలక్రిందులు చేయువారే ఈ తరంలోనే వచ్చినారే.